పాకిస్తాన్లో మరో భారీ పేలుడు సంభవించింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై టీటీపీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పేలుడులో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఆర్మీ జవాన్స్ తునాతునకలైపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ వెహికల్స్ కానీ వాళ్ళ బాడీస్ కానీ ఈ దాడిలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బన్ను అనేటువంటి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని విధంగా సైనికుల మీద ఈ టీటీపీ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. టీటీపీ అటాక్లో అక్కడ స్థానికులందరూ ఆ అటాక్ చూసి భయాందోళనకు గురై పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి. ఈ తాజా దాడితో ఆఫ్ఘన్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరొకసారి పెరగబోతున్నాయంటున్నారు. టీటీపీ వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పాక్ సైన్యం కూడా వారిని ఏరివేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ ద మోస్ట్ ట్రాజిడిక్ థింగ్ ఈస్ గత 24 గంటల్లో 7 దాడులు అక్కడ జరిగినట్లుగా తెలుస్తోంది. 24 గంటల్లో 7 బ్లాస్ట్లు అక్కడ జరిగాయి. వాట్ ఈస్ దైర్ ఇంటెలిజెన్స్ దేర్? అక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏముంది? ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డిజాస్టర్. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఒక పెద్ద నిదర్శనం. 24 గంటల్లో 7 బ్లాస్ట్ల. మొన్న మన భారతదేశంలో ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగితే మొత్తం దానికి ముందు ఆ తర్వాత ఎంత పెద్ద నెట్వర్క్ని క్రాక్ చేశారో మన ఇంటెలిజెన్స్ మనకు తెలిసిందే. కొన్ని వందల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో టెర్రరిస్టు సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. అండ్ వాళ్ళ నెట్వర్క్ మొత్తం కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ హియర్ 24 గంటల్లో 7 బ్లాస్ట్లు జరిగాయి. వాళ్ళ సైనికులు తునాతునకలు అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్ జస్ట్ గోస్ ఆన్, అంతే. అది కొనసాగుతూనే ఉంటుంది. సో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి. ఆర్మీ కాన్వాయ్ మీద దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. గివ్ మీ ద విజువల్స్ ఒకసారి పీసీఆర్. సో ఆర్మీకి సంబంధించినటువంటి కాన్వాయ్ మీద ఈ దాడి జరిగింది. వాళ్ళ ఆర్మీ వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా ముక్కలైపోయి తునాతునకలైపోయి వాళ్ళ ఆర్మీ సైనికుల శరీర భాగాలు చెల్లా చెదురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక పక్క ఇలాంటి ఒక దాడి జరిగి, ఇంత భయంకరమైన దాడి ఒక పక్క జరిగితే, మరో పక్క ఒక చెక్ పోస్ట్లో జరిగినటువంటి దాడి, గ్రెనేడ్స్ విసిరేసి పారిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఎటు చూసినా శత్రువులే. ఇప్పుడు పాకిస్తాన్ బయట భారతదేశం లాంటి దేశాలతో యుద్ధం చేయడం పక్కన పెడితే సొంత దేశంలో ఉన్నటువంటి శత్రువులు వాళ్ళని ఎదుర్కోలేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో వాళ్ళ సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే దిక్కు లేదు కనీసం. అక్కడ వాళ్ళని ఆదుకునే దిక్కు లేదు. సైనికులకి సపోర్ట్ ఇవ్వలేరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ లేదు. అండ్ స్టిల్ దే వాంట్ టు ఫైట్ విత్ ఇండియా. ఒకేసారి పలు దేశాలతో యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉందట. ఒకేసారి అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తారట. ఒకేసారి భారతదేశంతో 2 దేశాలతో యుద్ధం చేయగలిగే సత్తా మా దగ్గర ఉందని చెప్పేసి పాకిస్తాన్ మాట్లాడుతుంది. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏమో ఇది. వాళ్ళ సొంత దేశంలో వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ పోతుంది. 24 అవర్స్లో 7 బ్లాస్ట్ల. చెక్ పోస్ట్ మీదకి వచ్చి గ్రెనేడ్స్ విసిరేసి వెళ్ళిపోతారు. ఇంకో చోట ఐఐడి బ్లాస్ట్ జరుగుతుంది. ఇక్కడ ఇంకో చోట ఇలాంటి దాడులే. మరికొన్ని చోట్ల ఇక తుపాకులతో కాల్చుకొని చనిపోయేటువంటివి కోకొల్లలు. అక్కడ కోకొల్లలు చెప్పుకోవడానికి కూడా లేదు. ఓ పక్క తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్ మద్దతుదారులు మనం చూస్తూనే ఉన్నాం ఎంత విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇంకో పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA వాళ్ళ స్థలం కోసం వాళ్ళు గొడవ చేస్తున్నారు. వీళ్ళని ఎదుర్కోలేక ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీ. సో వరుసగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ స్టిల్ దే వాంట్ టు ఫైట్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటికీ ఇంకా భయంకరమైనటువంటి యుద్ధం మేము చేయబోతున్నామని చెప్పి ప్రకటనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మరోవైపు భారతదేశాన్ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం జరుగుతుంది? నిజంగా ఒకేసారి భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయగలిగే సత్తా పాకిస్తాన్కి ఉందా? ఏం చూసుకొని వాళ్ళకి పొగరు అంటే ఈ మధ్య ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ పెరిగింది పాకిస్తాన్కి.
ఖతార్ కొంచెం మద్దతుగా నిలుస్తుంది. సౌదీతో ఓ పక్క ఒప్పందాలు జరిగే, రక్షణ ఒప్పందాలు. మరో పక్క మొన్న భారతదేశంలో ఉగ్రదాడి చేయడానికి తుర్కీ హెల్ప్ చేసింది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకి. సో ఇలా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒక తాటి మీదకి వస్తున్నాయి. దానివల్ల అవన్నీ కూడా మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తుంది. అది చూసుకొని ఇప్పుడు ఒకేసారి భారత్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తామని చెప్తున్నారు. సుమారుగా 10 మందికి పైగా ప్రాణాలు ఇక్కడ కోల్పోయారు ఈ ఇన్సిడెంట్లో, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో. ఈ జరిగినటువంటి 7 దాడుల్లో, 24 గంటల్లో జరిగినటువంటి 7 దాడుల్లో సుమారుగా 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాకిస్తాన్ ఆర్మీ. కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు అందులో. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయగలుగుతుంది ఈ విషయంలో? ఆఫ్ఘనిస్తాన్ మీద మేము మరింత దాడులు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆల్రెడీ వార్ కంటిన్యూ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఫైటర్ జెట్స్ లేవు, బట్ స్టిల్ దే ఆర్ ఏబుల్ టు డిఫెండ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ అట్ ద సేమ్ టైం. అతి తక్కువ సైనిక బలగం కలిగి, అతి తక్కువ టెక్నాలజీ కలిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతోనే పాకిస్తాన్ ఫైట్ చేయలేకపోతే, నిన్న మొన్న ఫామ్ అయినటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ అంటే పూర్తిగా తాలిబాన్స్ చేతుల్లోకి వెళ్ళింది. సో అలాంటి దేశాలతోనే వాళ్ళు యుద్ధం చేయలేకపోతే వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ విత్ ఇండియా? గతంలో ఏం జరిగిందో చూశారు కదా. మళ్ళీ 6-0 అంటూ మనల్ని మాక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో కేవలం కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు చూసుకొని, మొన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో దే ర్యాన్ టు సౌదీ. ఎందుకు? సౌదీతో ఈ మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాలకి మద్దతు ఇవ్వాలనుకున్నారు, రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఒక దేశం మీద దాడి జరిగితే మరొక దేశం మీద జరిగినట్లుగా భావించాలని ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. సో అందుకని దే ర్యాన్ టు సౌదీ. వెళ్ళి మరి మాకు మొన్న మద్దతు ఇస్తామని చెప్పారు కదా, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం అవుతుంది, మాకు మద్దతు ఇవ్వండి అంటే వెళ్ళి పని చూసుకో అని చెప్పారు వాళ్ళు. ఎందుకు? దేర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి, పాకిస్తాన్ చేస్తున్నటువంటి యుద్ధం మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం, అంటే ఒక మంచి కాజుతో యుద్ధం చేస్తున్నారని నమ్మకం లేకపోవడం. రెండోది, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ దేశం అవ్వడం. సో ఈ 2 కారణాలతో ఇస్లామిక్ దేశాలు 2 కొట్టుకున్నప్పుడు మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం అనేది ఒక కారణం అయితే, అసలు మీరు చేస్తున్న యుద్ధంలో అర్థం లేదు అని చెప్పేసి వాళ్ళు భావించారు. అందుకే వాళ్ళు పట్టించుకోలేదు. అండ్ స్టిల్ దే థింక్ ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ వాళ్ళకి, వాళ్ళు అనుకుంటుంటారు. అండ్ ఖతార్ నిజంగా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందా? అమెరికా ఆజ్ఞ లేకుండా ఖతార్ ఒక్క అడుగు కూడా పాకిస్తాన్ వైపు ముందుకేసే పరిస్థితి లేదు. అండ్ తుర్కీ లాంటి పిచ్చి ప్రాంతాలు కొంతమంది ఏదో కలిసి దగ్గరికి వస్తే వాళ్ళ మద్దతు తీసుకుంటే సరిపోతుందా? కెన్ తుర్కీ రియల్లీ డిఫెండ్ పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా? నిజంగా భారతదేశం ఏదైనా చేయాలనుకుంటే, యుద్ధానికి దిగితే, కెన్ తుర్కీ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్? వాళ్ళకి అంత ఉందా సామర్థ్యం? సో దిస్ ఈస్ ద సింపుల్ పిక్చర్. అండ్ యాజ్ వి ఆల్ నో, అతి త్వరలో పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ దిస్ ఫ్రమ్ ఫ్యూ డేస్. ఎందుకు? ఓ పక్క ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ కానీ, మరోవైపు ఆయన కార్యకర్తలు కానీ, అతని మద్దతుదారులు కూడా. అండ్ ఐ డోంట్ సే ఇమ్రాన్ ఖాన్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఇక్కడ నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. He is also very dirty. He did all the dirty things when he was in power. అతని ప్రత్యర్థుల్ని భయపెట్టాడు, చాలా మంది ప్రాణాలు తీశాడు, అవినీతికి పాల్పడ్డాడు, భారతదేశం మీద విషం వెళ్ళగక్కాడు. అతను కూడా టెర్రరిస్టులను ఒకప్పుడు ప్రోత్సహించిన వాడే. అతనేం పెద్ద శుద్ధ పూసేం కాదు. బట్ స్టిల్ ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓ పక్క ఇమ్రాన్ ఖాన్ అంటే రాజకీయ పార్టీలని కబళిస్తున్నటువంటి మునీర్ని మనం చూస్తున్నాం. అసిం మునీర్ రాజకీయ పార్టీలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో ఆర్మీ ఆధీనంలోకి రావాలి ఇక్కడ రాజ్యం అంతా అని భావిస్తున్న వ్యక్తి. ఆ దేశాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ భయంలో ఉన్నాయి, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అండ్ సీఎం రోడ్డు మీదకి వస్తే సీఎంని పిచ్చి కొట్టారు మొన్న జైలు ముందే. మనం చూసాం అఫ్రీదీని, ఒక సీఎంని పట్టుకొని
ఇంత దారుణంగా దాడి చేస్తుంటే కనీసం ఎవరు ఆపని పరిస్థితి, పోలీసులే విత్ ఆర్డర్స్ ఆఫ్ ఆర్మీ. మరోవైపు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేదు, వైద్యం లేదు, చదువులు లేవు, తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేవు, పంటలు పండించుకునే దిక్కు లేదు. అక్కడ దొంగతనాలు చేసుకొని ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడుక్కుంటే వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ కొంత గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ ప్రజలకి తిండి పెట్టుకోవాల్సిన పరిస్థితి. అండ్ జస్ట్ టు యూజ్ దెమ్. అతి త్వరలో అసిం మునీర్ వాంట్స్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ పాకిస్తాన్. ఒక సుప్రీం లీడర్గా ఎదగాలనేది అతని ఉద్దేశం. అండ్ హీస్ ట్రయింగ్ ఫర్ దట్. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అదే జరుగుతుంది. షహబాజ్ షరీఫ్కి ఏమైనా జరగవచ్చు అతి త్వరలో. యాజ్ ఫర్ ద సోర్సెస్, రీసెంట్గా అసిం మునీర్ గతంలో అమెరికా వెళ్ళిన సమయంలో ట్రంప్ దగ్గర ఈ చర్చ తీసుకొచ్చాడని, షహబాజ్ షరీఫ్ని కూడా పక్కకు నెట్టేసి నాకు అధికారం ఇచ్చేసేయండి, నేను మీకు ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పేసి అమెరికాని అడిగాడని. కానీ ప్రపంచ దేశాలు ఉమ్మేస్తాయన్న ఉద్దేశంతో అమెరికా ఆగిందని చెప్పేసి ఒక చర్చ. కానీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇంత తెగించడానికి, దానికి షహబాజ్ షరీఫ్తో పాటు ఎవరు మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి అంటే అమెరికా ఇంటర్నల్గా మద్దతు ఇస్తుంది అనే ఒక అభిప్రాయం ఉంది చాలామందికి, సమ్ ఇంటర్నల్ సోర్సెస్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. 24 గంటల్లో 7 బ్లాస్ట్లు. భారతదేశంలో ఒక్క బ్లాస్ట్ జరిగితే ఎంత పెద్ద చర్చ ఏం జరిగిందో మనం చూసాం. వి ట్రాక్ డౌన్ దేర్ హోల్ నెట్వర్క్. సుమారుగా 3000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను పట్టుకున్నాం. 15 మందికి పైగా అరెస్ట్ చేశాం. రెజిన్ లాంటి కెమికల్తో ఎంతో మంది ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళని పట్టుకోగలిగాం మనం. అండ్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్ వేర్? జస్ట్ బికాస్ కాశ్మీర్లో ఉగ్రవాదులకు మద్దతుగా కొన్ని పోస్టర్స్ వెలిసాయి. జస్ట్ వాటిని ట్రాక్ డౌన్ చేసుకుంటూ వెళ్తే we were able to track down all this biggest network in India. That is our intelligence. That is our strength. పాకిస్తాన్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇస్లామాబాద్ అల్లకల్లోలం అయిపోతుంది. బట్ స్టిల్ దే కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. అంతర్గతంగా శత్రువులు చీల్చి చెండాడుతుంటే, డొక్క చీల్చేస్తుంటే పాకిస్తాన్ది టీటీపీ కానీ, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ వాళ్ళ డొక్క చీల్చుతుంటే ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ సైనికుల ప్రాణాలు ప్రతిరోజు 10ల సంఖ్యలో పోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ సివిలియన్స్, మహిళలు, చిన్న పిల్లలు సైతం ప్రాణాలు పోతుంటే ఏమి చేయలేని పరిస్థితి. అండ్ స్టిల్ దే వాంట్ టు ఫైట్ ద వరల్డ్. అండ్ దే థింక్ దే కెన్ డెస్ట్రాయ్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్. మునీర్ చెప్పాడు గతంలో అమెరికా గడ్డ మీద కూర్చొని. ట్రంప్కి సిగ్గులేదు ఈ విషయంలో, కనీసం ఖండించలేదు. ఒక ఉగ్రవాది అమెరికా గడ్డ మీద కూర్చొని సగం ప్రపంచాన్ని మేము నాశనం చేస్తామని చెప్తుంటే, అంత పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తుంటే ట్రంప్కి వినపడదా, చెవుడా? వై డిడ్ంట్ హీ రెస్పాండ్? అసలు ఒక ఉగ్రవాదికి వైట్ హౌస్లో ఏం పని? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. అతి త్వరలో అంతర్యుద్ధం సంకేతాలు కనపడుతున్నాయి. ఎయిదర్ అంతర్యుద్ధం అన్న వచ్చే అవకాశం ఉంది, లేదంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పక్క, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు టీటీపీ కానీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అంటే తాలిబాన్ మద్దతుదారులు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు కలిసి పాకిస్తాన్ని ఒక 2 ముక్కలు చేసి చెరొక భాగం పంచుకుంటారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు, బలూచిస్తాన్ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు పూర్తిగా. మిగతా భాగం కుక్కలు చింపిన విస్తరిలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. అతి త్వరలో జెన్జీ లాంటి ఒక పెద్ద ప్రళయం పాకిస్తాన్లో రావచ్చు. అంతకు మించినటువంటి ప్రళయం. కేవలం జెన్జీ మాత్రమే కాదు, అక్కడి ప్రజలే అక్కడ ప్రభుత్వాల మీద, ఆర్మీ మీద తిరగబడే పరిస్థితి రావచ్చు. మొన్న జరిగింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇమ్రాన్ ఖాన్ విషయంలో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కేవలం డిస్ట్రక్షన్ ఐడియాలజీ మాత్రమే కలిగినటువంటి వాళ్ళ నాయకులు, డెవలప్మెంట్ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళ నాయకుల వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఎంత గందరగోళం ప్రపంచ దేశాల్లో మీరు చూడొచ్చు. ఎప్పుడు మండుతూ ఉండేటువంటి ఒక అగ్నిగోళం పాకిస్తాన్ అనేది. ఇట్ డిస్ట్రాయ్ దెమ్సెల్ఫ్
దే డెస్ట్రాయ్ దెమ్సెల్ఫ్ లిటరల్లీ. అండ్ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని నాశనం చేయాలని, వాళ్ళ చుట్టూ వాళ్ళ కనిచూపు మేరలో కనపడ్డ వాళ్ళందరినీ నాశనం చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఏం చేయాల్సిన అవసరం ఉంది? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ పాకిస్తాన్ సూన్? ఒక అంతర్యుద్ధానికి పరిస్థితులు కనిపించడం లేదా మీకు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.